నేనున్నాగా చెప్తా. ఇంకేం కావాలి? ఎన్బి రోటి పోయా. సార్ సార్ నాకు కూడా బీరీ ఇవ్వండి సార్. ఉండవా, ఇంకేం కావాలి? సాలే, సంకలో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తావా? ఏదో పొరపాటు అయిపోయింది సార్. పై ఖర్చుల కోసం కకృతి పడ్డాను, క్షమించి వదిలేండి సార్. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతారా? నీ తాత బొలుస్తా వేసవకాలం కోట్ ఎందుకు అంటే నాకు చాలా ఎక్కువ సార్ అని కహానీలు చెప్పి నన్నే చీట్ చేస్తారా? కుత్తే ఇపో మొత్తం కూడా కలిపే. సార్ పక్కన లేడీ చూస్తున్నా సార్, పరుగు పోతుంది సార్. వాళ్ళు చూడాలేదా దుఃఖమంటుంది. నికాలా నికాల్. చిచి, పక్కన లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా పబ్లిక్ గా బట్టలు ఇప్పించేస్తున్నాడు. మరి సాడిస్ట్ లా ఉన్నాడు. పదండి పదండి. ఇది కూడా ఇప్పేయమంటారా? పిల్లలు తడుచుకు తెస్తారు. ఈ రోజు నుంచి నీకు ఇదే యూనిఫామ్. నాకు దొరకపోతావా? ఇదిరా నేను తీసుకొచ్చిన మందు. మందా? ఏం మందురా ఇది? నందలహరి. నందలహరా? దేనికిరా ఇది? ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి దీన్ని తాగారనుకో, గంట వరకు ఎవరికి కనిపించరు. మరి తాగిరోడి కనిపిస్తారా? అందరూ కనిపిస్తారు. అందరూ కనిపిస్తారా? మరి అయితే ఇప్పుడు బట్టలు ఉంచుకొని మంద అయితే బట్టలు మాత్రం కనిపిస్తాయి. అంటే ముకాబులా పాటలో ప్రభుదేవాల అన్నమాట. కరెక్ట్. ఎక్కడదా నీకు ఇది? మన రామకృష్ణ బీచ్ కి స్విమ్మింగ్ వెళ్ళాను కదరా, మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ గారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద వచ్చి కొట్టుకుపోయారు. అయ్యో, అది చూసి గబుక్కు నేను నీటిలో దూకి ఆయన గడ్డం పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేసాను. దాంతో నన్ను ఆయన మెచ్చుకుని మంది ఇచ్చేశారు. ఆహా, అలాగా. మరి ఏం చేస్తావురా దీంతో? ఇది తాగి లేడీస్ హాస్టల్లోకి వెళ్తా. అక్కడ బాత్రూమ్ లో అమ్మాయిలు ఎలా స్నానం చేస్తారో, బెడ్రూమ్ లో ఏ ఏ పోజుల్లో ఎలా పడుకుంటారో చూస్తా. అయితే తలా కాస్త తాగి మనం కలిసి వెళ్తారా? సారీ, నో షేర్ బిజినెస్. నోరు మూసుకొని బుద్ధిగా చదువుకోండి. అదేంటి మాస్టర్ మళ్ళీ అలా వచ్చి నిలబడిపోయారు? ఏం పడిపోలా, సడన్ చెకింగ్ వచ్చా. మీకు రాను రాను మరి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి సార్. ఆహా, బతులోడి పీచే క్యా హై, బతులోడి పీచే క్యా హై, బతులోడి ఏ క్యా హై. కొబ్బరి నూనె సార్, మర్దనా చేస్తున్నాను తెచ్చుకున్నాను. నేను చెవిలో లిల్లీ పువ్వు పెట్టుకు రాలా. ఇది కొబ్బరి నూనె అంటే నమ్మేయటానికి. ఇది మందని మాకు బాగా తెలుసు. చచ్చా, అది మంది ఏంటి సార్? కావాలంటే అసీసా చూడండి. ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత మందు కొబ్బరి నూనె సీసాల్లోనూ ఎండ్రిన్ డబ్బాల్లోనూ పోసుకు తాగుతున్నారని మాకు తెలుసు. ఇది మందో కాదో టెస్ట్ చేసి చెప్తా. సార్ సార్ అది కాదు సార్. అరే చూ, బుద్ధిగా కూర్చొని చదువుకోండి. చూడండి, రేపటి నుంచి తలుపులు తెరిచే ఉంచండి. అరే బాణా, నువ్వు మాత్రం కాళ్ళు ముడుచుకుని ఆ మొల కూర్చో. అలాగే సార్. మేరీ గౌరీ, ఈ రోజు నీకు కనిపించకుండా, కన్ను ఆర్పకుండా నీ అందాలన్నీ చూసేస్తా. బెల్లం పక్కన బానే ఉంది. ఇదేంటి కనిపించేస్తాను? ఓహో, నాకు నేను కనిపిస్తాను కదూ. అవును, వంకాయ బాంబులాగా ఇది కూడా ఏదైనా ఫాల్స్ కాదు కదా. ఎందుకైనా మంచిది ఓసారి టెస్ట్ చేసుకుంటే పోలా. ఆ టాబర్ మ్యాన్ గాడు యోగి వేమన్ లాగా మనం టెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. వాడు ఇప్పుడు మనకు కనిపించినా భయపడకుండా కనిపించినట్టు నటించాలి. ఓకే, కమాన్ క్విక్. టైంకి వచ్చి బాటిల్ పట్టుకెళ్ళిపోయాడు. అబ్బా పోలేరా, ఆ వార్డెన్ గాడికి మందు పవర్ ఏంటో తెలియదు కాబట్టి వాసన చూసి పొద్దునే తెచ్చిచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు కల్లారా వాసన చుట్టు పెట్టరా, తాగి మీ ముందుకే వచ్చాను. అదేంటి అలా పడిపోయావు? ఎవరు నా కుర్చీ లాగింది? ఎవరు లాగాడ్రా? అంత ఎక్కడే ఉన్నాక ఎవరు లేకుండా ఎలా జరిగింది? అది కుర్చీ కదా, కాళ్ళు వచ్చాయంటే ఓరు కొడుతుంది. కాసేపు అలా బయట పోదామంటరా? ఎక్కడికి వెళ్తావు? ఆ టాపర్ మ్యాన్ గడు కుక్కల మీద పడి కరుస్తాడు. నన్ను డాబర్మన్ అంటారా? ఎవరు నన్ను కొట్టింది? ఏంట్రా ఏదో గొడవలో ఒకటి కుర్చీ లాగానే ఒకటి కొట్టాడని. అమ్మనా పడక నా ముందే సిగరెట్ తాగుతా ఉంటారా నిన్ను? ఓ, నేను నీకు కనిపించను కదా, బట్టలు తడుక్కున్న తర్వాత చెప్తా నీ పని. మళ్ళీ సిగరెట్ కాలుస్తావేంట్రా? ఈ వాసన పీల్చి ఆ వాటన్ కాడు వచ్చానుకో, లేనిపోని గొడవలు. నా మాట విని ఆర్పేయి.
నిన్ను అమ్మో బతకుండా అయిపోయింది. మేరీ గారు పడుకుని పోతాము. కాపలా కాయమంటే గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటే చెప్తాను ఈ పని. ఇదేంటి ఎవరో తన్నెట్టి ఇలా పడిపోయారు. ఎవరు ఎవరది? ఇదేంటి పాట వినపడుతుంది, మనసు కనపడలేదు. ఎవరు ఎవరు? నేను కనిపించను రా, వినిపిస్తా. ఊరు నాయను దయ్యం లాగే ఉంది. దయ్యమే, చెట్టుకి దయ్యం నాకేం భయం, చెట్టుకి దయ్యం నాకేం దయ్యం నాకేం భయం. అమ్మ దొంగ దయ్యమా ఇక్కడ ఉన్నావా? చెట్టు మీద దయ్యం నాకేం భయం, 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 చెట్టు మీద దయ్యం నాకేం భయం. ఒళ్ళిరిగిపోయింది, చంపేసావు కదా. నాకేం భయం. బట్టలు వేసుకుని తర్వాత చెప్తాను ఈ సంగతి. చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద దయ్యం నాకేం భయం, చెట్టు మీద ఎల్లెల్లు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. అదేం బాడిరా బాబు, కుష్టు, బొల్లి, గజ్జి, తామర, పంకసు, దేశంలో ఉన్న సర్వ రోగాలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదా దర్శన. ఏంటి అలా షాక్ అయిపోయావు? మాట వినిపించి మనిషి కనిపించట్లేదనా? ఏమైంది మేడం? ఇంకా డౌట్ లేదు, వీళ్ళందరికీ నేను కనిపించాను. వారి కళ్యాణం హోల్డ్ ఆన్. ఎక్కడికి బాబు పెట్టుకుంటూ వెళ్తున్నా? ఇక్కడే ఉంటే ఈ లేడీస్ అంతా నన్ను ఏదో ఒకటి చేసేస్తారా? నా పరువు పోతుంది. అందుకే మా ఊరెళ్ళి ఏ తేగలో మామిడి తండ్రి అమ్ముకుని బతుకుతా. ఈ మ్యాటర్ లీక్స్ ఇవ్వక ప్లీజ్ కోఆపరేట్ మీ. ఎక్కడికి వెళ్తావు? అటు చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నన్ను క్షమించండి. నన్ను ఏం చేయకండి మేడం, మాఫ్ కీజియే. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోండి. ఫుల్ ఫిగర్ చూసిన తర్వాత పీడకలని ఎలా అనుకుంటారు? एक्सक्यूज मी मैडम, प्लीज मुझे माफ कीजिए. ఖమోష్! మొదటిసారి నీ మొహం చూసినప్పుడు మోటుబావి గిలకలా ఇంత చండాలంగా ఉందేంటా అనుకున్నాను. అందుచేత ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియుడివి, నేను నీ ప్రియురాలిని. ఐ లవ్ యూ. నమ్మకం హరాం జాదే, చేయాల్సినది చేసి ఒక నీళ్ళు కొడతారా? అదేంటి మాస్టర్ అలా అంటారు? మీరు బ్రహ్మచారిగా ఉండిపోకూడదని మీకు పెళ్లి చేయాలని శుభ సంకల్పంతోనే రాత్రి పనిచేశాం. ఏంటయ్యా నువ్వు అనేది? అవును మాస్టర్, మీరెప్పుడు ఆ మేరీ మేడం గారికి మున్సిపాలిటీ లాంటి మీ చెత్త ఫేస్ చూపించారు తప్ప పర్సనాలిటీ ఉన్న మీ బాడీ చూపించలేదు. అది చూపిస్తే మిమ్మల్ని ఆవిడ తప్పకుండా లైక్ చేస్తుందని ఫ్లాష్ లో థాట్ వచ్చి ఆ టైప్ లో మీ చేత ఆ షో పెట్టించాం, సక్సెస్ అయ్యాం. ఆహా, మీరు స్టూడెంట్స్ కాదయ్యా, స్టూడెంట్స్ లో దేవుళ్ళు. ఇన్నాళ్ళకి నాకు కళ్యాణ యోగం కలిగిందంటే దానికి కారణం నువ్వే కళ్యాణ్. మేరీకి నాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం. రే పీటర్, ఈ రోజు నుంచి మన వాళ్ళందరికీ ఎగ్గు మీద ఎగ్గు, చికెన్ మీద చికెన్, మటన్ మీద మటన్ వేసి పెట్టమని నేను చెప్పానని మన మేస్టర్కి చెప్పు. మాస్టరు, నై, ఈ రోజు నుంచి నేను మేస్టర్ని కాదు, నీ తండ్రిని బేట. పితాజీ, మై డియర్ సన్, మై డియర్ ఫాదర్, ఓరి నా కొడుకు, ఓర్ నా నాన్నోయ్. తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉంటాను రా, లక్ష్మణుడు తోడలేని రాముళ్ళ ఒంటరిగా ఉన్నాను. ఇక ఈ లక్ష్మణుడు నీతోనే ఉంటాడన్నయ్య. రాంబాబు, కోటేశ్వరరావు, హాయ్. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారండి. కాకపోతే మీరు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ గొడవలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య మన శివయ్య గారికి ఈశ్వరం చంపేశారండి. కేశవరావు చంపేశారా? అంటే వాడంతకు ముందు ఆ మెరక మీద బాబురావు చంపేశాడులే. అసలు దీనికి అంతటికీ కారణం హరిశ్చంద్రరావు గారు. ముందు వాడిని ఈ ఉద్రేకాలు ఊరి నుండి చేసాయి. ఊరుకో, పద వెళ్దాం. అన్నయ్య, కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఈ గొడవల మధ్య మన ఊర్లో ఉంచడం అంత మంచిది కాదని వైజాగ్ హాస్టల్లో ఉంచడం ఇస్తున్నాను. వాడిని ఒకసారి చూడాలంతే.
కళ్యాణ్ కళ్యాణ్ మీ పెద్దనాన్న మీ నాన్న వచ్చారా? నాన్న వచ్చారా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. ఇన్నాళ్ళు నువ్వు లేని లోటు తప్ప నాకు ఏ లోటు రాకుండా పెదనాన్న చూసుకున్నారు. మీ నాన్న వచ్చేసాడుగా, ఇక నుంచి నీకు ఆ లోటు కూడా ఉండదు. పద ఊరెళ్ళాం. 4 రోజులు ఉండొద్దు కానీ. వద్దురా, వాడికి ఎల్లుండి నుంచే పరీక్షలు. 10 రోజులు పోతే ఎలాగో సెలవులు ఇస్తారు. అప్పుడు ఏకంగా 1 నెల రోజుల పాటు మనతోనే ఉంటాడు. అవును నాన్న, పరీక్షలు అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఒరే కళ్యాణ్, ఇదిగో ఈ డబ్బు ఉంచు. మొన్న ఇచ్చినవి ఉన్నాయి పెదనాన్న. పర్వాలేదు ఉంచరా.